మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ 2026 జూలై నెల ఎలా ఉండబోతుంది, ప్లస్లు మైనస్లు వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతు ఉన్నాడు కాబట్టి మనసంతా కూడా ఆందోళనకరంగా ఇంకా డిసెంబర్ 5వ నెల 2026 సంవత్సరం వరకు ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఏదో సాధించాలి అనేటటువంటి బాగా విపరీతమైనటువంటి కోరిక మనసులో ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళై 10 ఏళ్ళు అయినటువంటి వాళ్ళు కూడా మధ్యలో ఎవరో చిలకొట్టుడు దొరకడం, మగవాడికి ఆమెతో ఉండడం, తర్వాత భార్య అపార్థం చేసుకోవడం, కొంతకాలం ఎడబాటు రావడం, ఆ తర్వాత మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి రావడం, ఆ తర్వాత మళ్ళీ కాపురం చేసుకోవడం. కానీ అతనిలో ఏదో ఒక అగ్ని, నేను ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి అగ్ని ఈ యొక్క వృషభ రాశి వారిలో క్లియర్గా కనబడుతుంది. అందువలన స్త్రీ వలన అపవాదు, స్త్రీ వలన లాభము, ఇది క్లియర్గా ఉంది. అలాగే ఈ వ్యయములో ఉండాల్సినటువంటి యొక్క కుజుడు ఇప్పుడు మనకి ఎక్కడికి వచ్చేసాడంటే చక్కగా మనకి వ్యయాధిపతి మిథున రాశిలోకి వచ్చాడు. అందువలన ఆ మిథున రాశి నుంచి మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ ద జూలైకి కర్కాటక రాశిలోకి రాబోతున్నాడు. పట్టాడు కాబట్టి ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే నేచపడతాడో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివాహితులకి, వివాహం కానటువంటి వాళ్ళకి వెంటనే వివాహాలు చేసేయాలి. అలా కాకుండా డాక్టర్ భార్గవ దేవన లేకపోతే డాక్టర్ సమరం ఇలాంటి వాళ్ళ వీడియోస్లు కనుక చూసినట్లయితే వీళ్ళందరూ కూడా వివాహాలు చేసుకోకుండా వీళ్ళందరూ హస్తప్రయోగాలకు అలవాటు పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ పదమే కనబడకూడదు. అలాంటిది బాహాటంగా అతను వీడియోలు చెప్పడం, వీళ్ళంతా కూడా సాధన సమయాల్లో హస్తప్రయోగాలు కనబడడం ఏంటిదంతా. కాబట్టి వీడియోలను మనం ఆపలేం. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఇలాంటి వీడియోలు చూడకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మళ్ళీ ఈయన మనకి లలిత శాస్త్రి అని ఉన్నాడు. నువ్వు ఎర్ర కుంకుమ వేసావు, రమణ మహర్షి, మా గురువుగారు అయినటువంటి రమణ మహర్షులు వారు ఉన్నారు, ఆయన వేస్తున్నారు, కుంకుమతో వేస్తున్నావు, నువ్వు చేసేది క్షుద్ర పూజలు, నువ్వు ఉచ్చిష్ట గణపతి మంత్రం అన్నావు అని చెప్పేసి ఆయన అన్నారు. ఇలాంటి అపవాదులు వచ్చేస్తాయి కర్కాటక రాశిలో ఇది ఉన్నప్పుడు. శృంగేరి జగద్గురువులైన విధుశేఖరేంద్ర భారతిని తిట్టారు, రమణానంద మహర్షిని తిడుతున్నారు, లలిత కుమారు పులిలా గాంటించేవాడిని ఆడవాళ్ళు ఆడుకుంటున్నారు. కరుణాకర్ సుగ్గునైతే ఇంక అసలు ఆ వీడియోలే చేయకుండా నాకెందుకు వచ్చిన గోలరా బాబు ఈ రమణానంద స్వామితో అని యశుప్రభు చేసుకుంటున్నాడు. ఈ రకంగా మొత్తం అస్తవ్యస్తం. అంత కారణం ఏంటి అని అంటే ఈ యొక్క శని మీనరాశిలో ఉండడం, కుజుడు కర్కాటక రాశిలోకి ఉండడం, అంటే అల్లకొల్లాలు అయిపోతాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు ఆదాయాలు బాగా పెరుగుతాయి. మేము పర్వాలేదండి, కేతు పర్వాలేదండి, చచ్చిపోతారు, కేతు చంపేస్తాడు, అందులో డౌట్ లేదు. కాబట్టి ఒక్కటే ఇక్కడ చేయాల్సినది ఏమిటంటే కేతువుకి భయపడాలి ప్రతి మనిషి కూడా. అలాగే రాజ్యస్థితి కారకుడైనటువంటి రాహుగ్రహం వల్ల అందరూ కూడా వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. అయితే ఆ వ్యాపారము, ఉద్యోగం చేసే చోట ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు వస్తాయన్నమాట. అలాగే ఈ స్టూడెంట్స్ వచ్చేసరికి అర్ధాష్టమం తృతీయ స్థితిగతుడైనటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన విద్యార్థులు చదువులో వెనకబడతారు. కొద్దిగా ప్రేమలు అంటే ముందుకెళ్తూ ఉంటారు, క్లాసులకు కొట్టి సినిమాలకు వెళ్తారు. అండ్ రూమ్స్ అందరూ కూడా ఏమండి 3 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ అని ఇల్లులు కొంటున్నారు. ఆ పిల్లలు వెళ్ళి లోన కూర్చొని చదువుతారనే ఉద్దేశంతో వీళ్ళు వెళ్ళి ఫోనుల్లో అయ్యే చూసుకుంటూ ఉంటారు. ఆ విధంగా చదువులో వెనకబడిపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క విద్యార్థుల పరిస్థితి ఉంది. అంటే రాజకీయాల వేల మీద చేయడం ఎలాంటివి అనుకోవచ్చా? పాలిటిక్స్, ఆఫీస్ పాలిటిక్స్ అండ్ మామూలు పాలిటిక్స్. రాజకీయ నాయకులకు బాగుంటుంది. చక్కగా పార్లమెంట్లో, అసెంబ్లీలో మనం ఇన్ని లక్షల శాలరీలు ఇచ్చి వాదించండిరా నాయన, మనకు రోడ్లు కావాలా, కావాలా అని అడగండిరా అంటే ఏసీ రూమ్లో వాళ్ళు కూర్చొని పడుకుంటారు. అది నిద్ర వచ్చేస్తుంది.
ఎందువలన రాహువు మనకి కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క బుధుడు మనకి మొదటి భాగంలో రవి బుధులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉన్న కారణంగా కుజబుధుడు కూడా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి వృషభ రాశి వారికి. అయితే వీళ్ళ పనికి ఏది అడ్డులేదు. అండ్ ఈ మంచి ఉద్దేశంతో వీళ్ళు చేసేటటువంటి పనులకి అందరూ కూడా సహకరించడం జరుగుతుంది. అనేకమైనటువంటి వండర్స్ వీళ్ళు చేయడం అనేటటువంటి జరుగుతుంది. వివాహాల పరిస్థితి ఏంటి గురుగారు మరి? సుప్రీంకోర్టు చెప్పింది నాయన, వివాహాలు అక్కర్లేదు, లివింగ్ ఇన్ రిలేషన్స్ ఉండొచ్చని, అదేమి తప్పు కాదు, ఎవరైనా ఉంచుకోవచ్చు అని చెప్పారని డిబేట్లకి నన్ను ఎంతోమంది పిలిచారు. పిలిస్తే ఇదేం డిబేటర్ నాయన, సుప్రీంకోర్టు జడ్జెస్ని నాకెందుకు వచ్చిన గొడవ అని అల్లా. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటున్నారు? అంతా లివింగ్ ఇన్ రిలేషన్స్, డేటింగ్స్, ఉంచుకోవడాలే. కాబట్టి వివాహాలు అనేటటువంటివి తృతీయ స్థితిగతుడైనటువంటి గురుడు వివాహాలు చేయనివ్వడు, కలుపుతాడు. అందరూ కూడా వెళ్తారు వివాహాలకి వెళ్ళి కుదుర్చుకుంటారు, తర్వాత వివాహాలు అవుతాయి అన్నమాట. విదేశీ ప్రయత్నాలు పరిస్థితి గురుగారు? విదేశీ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వృషభ రాశి వారికి వీసాలు ఇవన్నీ రావడం వస్తాయి చక్కగా. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి మామూలు ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వీళ్ళు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆరోగ్య పరిస్థితికి వచ్చేసరికి కాస్త అనారోగ్యం అనేటటువంటిది ఉంటుంది వృషభ రాశి వారికి. బొడ్డ దిగుతుంది, హైడ్రోసెల్. ఆ తర్వాత ఈ యొక్క వెనీరియల్ డిసీజెస్, జెనిటల్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళకి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ఇక ఈ ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి నో ప్రాబ్లం. కొంచెం వయసు అయిపోయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆయాసాలు, బ్లడ్ తక్కువైపోయి ఉంటుంది. అండ్ వీళ్ళంతా కూడా బ్లడ్ ఎక్కించుకుంటే వీళ్ళకి బాగుంటుంది. జాగ్రత్తగా ఒక మాటలో చెప్పాలంటే ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా లేకపోతే ఎక్కువ నష్టపోతారంట? అమ్మాయిల విషయం జాగ్రత్తగా, వయసు అయిపోయినోడు, ఆ తర్వాత చిన్న కుర్రగాడు, పోరగాడు. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా శుక్రుడి అధిపతి. లాస్ట్ జన్మల్లో మనం యానిమల్స్గా పుట్టాం కాబట్టి ఆ యానిమల్ ఇన్స్టింక్ట్ ఇక్కడ ఉంటుంది. జంతువులకు ఏమి ఉండదు నాయన, తినడము, రమించడము, తినడము, పిల్లలను పుట్టించడము, తినడము, రొమాన్స్ చేయడము. అదే జన్మలుగా మనం వచ్చాం కాబట్టి మనిషి కూడా వృషభ రాశిలో పుట్టినటువంటి వాడికి ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాడు, తినడము, రమించడము. సో ఈటింగ్ మేటింగ్ ఇది ఎవరి వల్ల? ఆడవాళ్ళ వల్ల జాగ్రత్తగా చూసుకోవాలా. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో హోమోస్ వచ్చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే శుక్రుడు ఎప్పుడైతే కేతు పక్కకు వచ్చాడో, కేతువుతో కలుస్తున్నాడో హోమోస్ ఎక్కువ వచ్చేస్తారు. లెస్బియన్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి, హోమోసెక్షువల్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిహారాలు ఈ రాశి వాళ్ళు చేసుకోవాలి గురుగారు? శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదవాలా, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి శుక్రవారం ఉదయం 6 గంటలకు దానం చేసుకోవాలా. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మంత్రజపం చేసుకోవాలా, కమలాత్మిక అమ్మవారికి చేసుకోవాలా. మారేడాకుని శివుడి మీద, శివలింగం మీద వేస్తుంటూ ఓం శుక్రాయ నమః, ఓం నమ శివాయ అంటూ చేయాలి. అంతేకాదు వీళ్ళు బంగారం కూడా కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి, కళ్ళ ఐ సైట్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ రెమెడీ కనుక చేసుకున్నట్లయితే ఒక మారేడు చెట్టుని వేసి పెంచాలి. అలా కనుక చేసుకున్నట్లయితే దోషాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే రావి చెట్టు, మనము ఇళ్ళు కట్టుకుంటున్నాం, పుట్టలు తవ్వేస్తున్నాం. ఆ తర్వాత పుట్టలు తవ్వేసి మనం ఎన్ని చెట్లు కొట్టామో అన్ని చెట్లను వేయట్లేదు. పుట్టల్లో ఉండాల్సినటువంటి పాములను మనం వాళ్ళ ఇళ్ళను పోగొట్టేసినప్పుడు నాగదోషాలు చెప్పించేస్తాయి. ఆ బల్లుల రూపంలో వస్తాయి. బల్లుల రూపంలో, అందుకే దేవుడు పూజా గదిలో బల్లులు వస్తూ ఉంటాయి. ఇది అపశకునం అనుకొని ఆ బల్లుల్ని మందులు పెట్టి చంపేయడము, గొజ్జంకలను మందులు పెట్టి చంపేయడం ఇవన్నీ చేస్తున్నాం. అది కాదు మనం చేయాల్సింది. ఆ బల్లులకు మేత పెట్టాలి, ఆ బల్లులను పూజించాలి. అందువల్లనే ప్రతి ఒక్కడు కూడా కంచి వెళ్ళి ఆ యొక్క బల్లుల్ని, బంగారు బల్లిని, వెండి బల్లిని ముట్టుకొని వస్తున్నారు. ముట్టుకొని సూర్యుడు సాక్షి, అక్కడ ఉన్నటువంటి వెండి సూర్యుడు, బంగారం సూర్యుడు వీళ్ళు సాక్ష్యాలు చెప్తారు వీళ్ళు వచ్చారని. ఈ విధంగా రెప్టైల్స్ అంటే పాకేటటువంటి దీనికి ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో ఈ యొక్క దోషాన్ని పోగొట్టుకోవాలి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అన్నమాట. అంటే కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పేవి. ఎవరైతే వ్యక్తిగతంగా వాళ్ళ జీవిత విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు డైరెక్ట్గా మనల్ని సంప్రదించినట్లయితే
తప్పకుండా మనం వాళ్ళ జాతకాన్ని చూసి కరెక్ట్ ఎగ్జాక్ట్ రెమెడీ ఏంటి, వాళ్ళ దోషాలు ఏమిటి అనేటటువంటిది పరిష్కారాలు మనం చెప్పగలుగుతాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.